మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఇవి. వీటిలో భాగంగా మనకు డిసెంబర్ కంటే మునుపే ప్రారంభమైనటువంటి కొన్ని యోగాలు ఉన్నాయి. అంతకు ముందు నెలలో మనము రుచక యోగం గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి రుచక యోగాలు శుక్రుడు కూడా సొంత ఇంట్లో ఉండడం మాలవ్య యోగం అవుతుంది. కుజుడు సొంత ఇంట్లో ఉండడం రుచక యోగం అవుతుంది. అలాగే సూర్యుడు బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అవుతుంది. వీటితో పాటుగా బుధుడు గాని శని గాని కుజుడు గాని గురువు గాని శుక్రుడు గాని వాటి యొక్క స్వక్షేత్రాల నుండి 1వ 4వ 7వ 10వ స్థానాల్లో ఉంటే వాటిని పంచమహా పురుష యోగం అంటారు. కాబట్టి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నాను అంటే ఈ డిసెంబర్ నెలలో ఈ గ్రహ సంచారాలన్నింటినీ బేస్ చేసుకొని ఇలాంటివి కొన్ని యోగిస్తూ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా వాటిలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి ఈ యొక్క మాలవ్య యోగం అనేటువంటిది పూర్తవుతున్న సందర్భంలో గురు తిరోగమనము, అలాగే పంచమహాపురుష యోగము, అలాగే బుధాదిత్య యోగం అనేటువంటిది ఎలా ఉందనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే శుక్రుడు ఎప్పుడైతే ఈ యొక్క స్వక్షేత్రంలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, అప్పుడు ఖచ్చితంగా ఇది పంచమహాపురుష యోగం కిందకు మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఈ యొక్క కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నంతసేపు కూడా పంచమహాపురుష యోగం కింద పరిగణలోకి తీసుకోవాలి. ఈ సమయంలో అంటే 8వ తారీఖు వరకు కూడా మీరు ఏదైనా పనులు చేసినా, ఏదైనా పనుల కోసం ప్రయత్నించినా, భారీగా ఏవైనా పనులు చేసినా, ఎవరైనా సరే రికమెండేషన్స్ తోని ఎటన్నా వెళ్ళాలనుకున్నా, ఏదైనా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు అంటే దాంట్లో మంచి ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ప్రయత్నించినా కూడా కానటువంటిది వీరు ప్రయత్నిస్తే మాత్రం అవ్వడం లాంటివి జరగవచ్చు. ఇక తర్వాత నుండి అంటే ఈ 8వ తారీఖు వరకు అవుతాయి కదా, ఇంకా తర్వాత మాకు పనులు కావా అంటే అప్పటి వరకు మీరు ప్రాక్టీస్ చేసి సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గానే ముందు రన్ అవుతాయి. మళ్ళీ తర్వాతకి మీరు ఏదైనా ప్రయత్నం చేయాలి అని అంటే ఈ గ్రహ సంచారాల్లో భాగంగా మనం ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, బుధుడు కానీ శని కానీ గురువు కానీ శుక్రుడు కానీ అలాగే కుజుడు కానీ 1వ 4వ 7వ 10వ స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఇది గోచర రీత్యా మీ జాతకంలో కూడా ఇలాంటివి ఏమైనా చేస్తే ఖచ్చితంగా అది లాభిస్తుంది. కాబట్టి ఒకవేళ మీ జాతకంలో గురువు స్వక్షేత్రంలో ఉండి, బుధుడు స్వక్షేత్రంలో ఉండి, అలాగే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండి అంటే 1వ స్థానంలో వారి యొక్క స్థానంలో ఉంటే, లేదా లగ్నం నుంచి 1వ 4వ 7వ 10వ స్థానంలో కనుక ఉంటే అద్భుతమైనటువంటి సంఘటనలు జీవితంలో జరుగుతాయి. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ తులారాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానంలో ఉన్న కేతువు ద్వితీయ లాభ స్థానంలో కొంతమేరకు లాభం చేకూరుస్తాడు. దశమంలో ఉన్నటువంటి గురువు నవమంలోకి వెళ్ళడం వలన ఏదైనా దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటువంటి పరిస్థితులకు రావచ్చు. 6వ స్థానంలో చూసుకున్నట్టయితే శనిగ్రహ సంచారము, 6వ స్థానంలో శని సంచారం చేస్తున్నంతసేపు కూడా పనులన్నీ కూడా జాప్యము, ఆలస్యం అవ్వడం, విపరీతంగా పెండింగ్ పనులు పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బద్ధకంగా ఉండేటువంటి పరిస్థితుల నుండి బయటికి రండి. విశేషమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకోండి. పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు ఎవరైతే ఉన్నారో ఈ రాహువు పంచమంలో ఎప్పుడూ కూడా యోగించడు. దాంతోపాటు ఏంటంటే లేనిపోని ఏవేవో సంఘటనలు జరగడము, ఏవైనా అన్రిలేటెడ్ విషయాలకు సంబంధించి రిలేషన్షిప్లోకి వెళ్ళడం లాంటివి విశేషంగా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరికి ద్వితీయంలో బుధుడు సూర్యుడు ఉండడం వలన గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి కార్యక్రమాలు చేయడము, ఏవైనా సరే మంచి పేరుతో ప్రతిష్టతో కూడుకున్నటువంటి కార్యక్రమాలకు వెళ్ళడము, మంచి 10 మందిలో మంచి పేరు పొందడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా చూడండి, మళ్ళీ నేను చెప్తున్నాను, గోచార రీత్యా చెప్పే విషయాలు మాత్రమే. గోచారంలో వీరికి బాగుంది. గోచారం దాటి మీరు ఒకసారి పరిశీలన చేసుకొని మీ జాతకాన్ని చూయించుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటేనే ఖచ్చితంగా జాతకాన్ని మనం చెప్పగలం. అలా ఉన్నప్పుడు ఇంకా విశేషంగా జాతకం గురించి తెలుసుకోవచ్చు. దాంట్లో భాగంగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం గురించి 60-70 పేజీల్లో మీకు ఇవ్వడము, 16 భావచక్రములతో, అలాగే ఉన్నటువంటి రుచక యోగాలు, ఈ యొక్క యోగములు ఎన్ని ఉన్నాయి, అలాగే మీకు ఉన్నటువంటి వృత్తి వ్యాపార సంబంధిత విషయాలు, వైవాహిక జీవిత విషయాలన్నీ కూడా మనం
విశ్లేషణగా మాట్లాడడం జరుగుతుంది. కాల్ మాట్లాడేటప్పుడు నాతోని నేను కాల్ రికార్డింగ్ కూడా చేసుకోమంట. ఎందుకంటే ఇప్పుడు కాకుండా తర్వాతకైనా సరే ఎప్పటికీ ఆ వీడియో రికార్డింగ్ మీ దగ్గర ఉంటుందనేది నా ఉద్దేశం. ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఎటువంటి మంత్రాన్ని చదవాలి, నవగ్రహ సంబంధిత మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి మనం ఎలా ఉండబోతుందని చెప్పాం. వారు ఏ రెమెడీ తీసుకోవాలి అనంటే, మీ ఇంటి దగ్గరలో నవగ్రహ దేవాలయం ఉంటే వెళ్ళిపోయి ఆదివారం నాడు గోధుమలు అక్కడి నుంచి ప్రారంభించండి. పిరికెడు గోధుమలు ఆకుడొప్పలో వేసి ఒక చిన్న దీపాన్ని, మట్టి దీపం, కొత్త ప్రమిద ఖచ్చితంగా మట్టి దీపం, అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి, ఇంతే నూనె వేసి ఏది తీసుకపోయినా అక్కడితో క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఫ్రెష్గా తెచ్చుకోవాలి కాబట్టి కొద్ది కొద్దిగానే తీసుకెళ్ళండి. ఆ దీపానికి పసుపు కుంకుమ పెట్టి, సూర్యుడు మధ్యలో ఉంటాడు నవగ్రహాలు, అక్కడ పెట్టేసి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇదే మంత్రం, ఇంతకుమించి ఏం లేదు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ మళ్ళీ చెప్పనమ్మా, ఈ వీడియోలో ఎండింగ్ వరకు కూడా ఒకటే మంత్రం మీరు చెప్పేది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః అన్న మంత్రం చదువుతూ 21 ప్రదక్షిణాలు చేయండి. అలాగే 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఒక 21 క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి, 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఆదివారం నాడు మొదలు పెడతారో అక్కడ పెట్టేసేయండి, లేదా ఏ వారం మొదలు పెట్టినా ఇప్పుడు నేను చెప్పేటువంటి ధాన్యం పిరికెడు గోధుమలు ఈ యొక్క ఆదివారం నాడు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి ప్రదక్షిణలు చేయాలి. సోమవారం నాడు పిరికెడు బియ్యం లేదా ఒడ్లు ఆకుడొప్పలో, ఆకుడొప్ప అంటే మళ్ళీ ఏదో కవర్తో సంబంధించింది కాదండి, ప్యూర్గా ఆకులనే డొప్పలుగా మార్చినటువంటి ఉంటాయి, వాటిని తీసుకెళ్ళి చంద్రుడి దగ్గర పెట్టి దాంట్లో ఈ ఒడ్లు కానీ లేకుంటే బియ్యం కానీ వేసి దీపం పెట్టి బొట్టు పెట్టి వెలిగించి ప్రదక్షిణాలు. అలాగే మంగళవారం నాడు పిరికెడు కందులు, అందులో వీలైతే కందిపప్పు ఒక ఆకుడొప్పలో వేసి, అలాగే దీపం, కందిపప్పు అనేది కందులు లేకపోతే ఆప్షన్ అనమాట, దీపం దాని మీదనే మట్టి దీపం, కొత్త ప్రమిద, ప్రతిరోజు కొత్త ప్రమిద, 2 రూపాయలే ప్రమిద, అంతకుమించి ఉండదు, చిన్న ప్రమిద తీసుకోండి, ఇంతంత నెయ్యి ముందుగానే తెచ్చేసుకొని లేదా నానబెట్టుకున్న ఒత్తులు అందులో పెట్టేసేసి వెలిగించండి, ప్రదక్షిణాలు చేయండి. ఇలా మంగళవారం నాడు కుజుడితో పాటు రాహుకు లేదా ఈ యొక్క కేతువుకు కూడా చేయొచ్చు. రాహుకు అయితే మినుములు, మినపపప్పు లేదా పొట్టు మినుములు ఆకుడొప్పలో వేసి రాహుకు చేయండి. కేతువుకు ఆదివారం చేయండి, లేదా మంగళవారం చేస్తా అంటే మంగళవారం నాడే పిరికెడు ఉలవలు తీసుకోండి, ఆకుడొప్పలో వేయండి, దీపం వెలిగించండి. ఆ రోజు 3 దీపాలు వెలిగించాలి, ప్రదక్షిణాలు చేయండి. అయితే ఎందుకు 27 ప్రదక్షిణాలు అంటే, మనకు నవగ్రహాల్లో 7 గ్రహాలకు మాత్రమే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి కాబట్టి ఆ 7 × 3 21, యాంటీ క్లాక్ వైజ్ తిరిగేది 2 గ్రహాలు రాహుకేతువులు, వాళ్ళకి 2 × 3 6 యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి. ఈ యొక్క బుధుడు వచ్చేసి ఈశాన్యంలో ఉంటాడు, పిరికెడు పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి సేమ్ మంత్రం ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించండి. అలాగే ఉత్తరం వైపు అంటే నార్త్ సైడ్ ఉంటాడు, అక్కడ పిరికెడు శనగలు ఒక ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి 21 ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 ప్రదక్షిణాలు చేయండి. ఆఖరిలో విశేషమైన మంత్రం ఇంకోటి చెప్తాను, అది కూడా చేద్దురు కానీ వీడియో మొత్తం చూడండి. అలాగే శుక్రగ్రహానికి సంబంధించి పిరికెడు బొబ్బెర్లు ఆకుడొప్పలో వేసి, విశేషంగా ఆకుడొప్పలో వేసిన బొబ్బెర్ల పైన ఒక దీపం పెట్టేసి వెలిగించేసి సేమ్ 21 ప్రదక్షిణాలు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 ప్రదక్షిణాలు. అలాగే శనేశ్వరుడి దగ్గర పిరికెడు నువ్వులు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి, సేమ్ 21 + 6 యాంటీ క్లాక్ వైజ్. రాహుకేతువుల దగ్గర మినుములు అలాగే ఉలవలు. అయితే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర, గురువారం నాడు గురువు దగ్గర, శనివారం నాడు శని దగ్గర. ఈ రాహుకేతువులకు మంగళవారం నాడు పెట్టమని చెప్పాను, పెట్టేయచ్చు. ఆదివారం వస్తే మళ్ళా ఈ నెల రోజులు కూడా ఇదే విధంగా రోజు పిరికెడేగా, పిరికెడు గోధుమలేగా, రోజు పిరికెడు ఇవేగా, ఒకటేసారి మీ ఇంట్లో ఒక ½ kg తెచ్చుకుంటే మీకు ఈ నెల రోజులకి సరిపోతాయి. ఎందుకంటే మీరు పెట్టేది కరెక్ట్గా 4 వారాలు, అంటే 4 పిరికెళ్ళు మాత్రమే. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. విశేషంగా నవగ్రహ సంబంధిత దోషం అనేటువంటిది పోతుంది. వీటితో పాటు మీరు నిత్యము కూడా రుద్రాభిషేకం చేసుకోండి. ఊరుకోండి పంతులు గారు, మేము ఎక్కడ రుద్రాభిషేకం చేస్తాం అంటారు, నాకు తెలుసు. మనం ఫోన్లో రీల్స్ చూడడానికి డేటా ఉంటుంది, ఇలా ఏలు పైకడానికి టైం ఉంటుంది. రుద్రాభిషేకానికి ఎందుకు ఉండదు? ఉంటుంది. రోజు పొద్దున్నే స్నానం చేయగానే ఇంత బౌల్ తీసుకోండి, దాంట్లో ఇంతే ఉంటాయి మీకు స్ఫటికం లింగాలు దొరుకుతాయి, తెచ్చిపెట్టుకోండి. నంది కూడా గిన్నె బయట పెట్టుకోండి, నందిని ఎదురుగా గిన్నె బయట. మీరు యూట్యూబ్లో రుద్ర నమ్మక చమకం ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని యూట్యూబ్లో ఉన్న లింక్ని కన్వర్ట్ టు MP3 ప్లేయర్ అని చెప్పేసి MP3లో కన్వర్ట్ చేస్తే రోజు యాడ్స్ ఉండవు, యాడ్స్ లేకుండా ప్లే చేసుకోవచ్చు. మీరు ఒక కోరిక కోరుకొని
నీళ్లు తీసుకొని పోస్తూ ఉండండి. ఈ రుద్రాభిషేకం జరుగుతున్నప్పుడల్లా మీ మనసులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు నేనేమి గుడికి వెళ్ళి ఇన్ని వేలు పెట్టి చేయించుకోమనట్లేగా, మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు కదా. అలా ఈ యొక్క రుద్రాభిషేకం చేయండి. చేస్తున్నప్పుడు చేస్తూ ఉంటే మీకే సాక్షాత్కారం అవుతుంది. ఆ పరమశివుడు సాక్షాత్కారిస్తాడు నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే. నిజంగా అలా జరిగిందనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు, నా కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నాడు, నా కష్టాన్ని నేను చేసే అభిషేకం తీసుకోవడానికి ఒక దేవుడు ఉన్నాడు అనేటువంటి భావం కలుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మీకు ఒక ధైర్యం ఉంటుంది, నాకేం పర్వాలేదు, భగవంతుడు ఉన్నాడు, నేను చేసేటప్పుడు ఆయన నాకు సాక్షాత్కారం అవుతున్నాడు అని. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. విశేషంగా ఆ పరమశివుడి కృపా కటాక్షాలు పొందవచ్చు. ఆ నీళ్ళని అలాగే ఉంచండి. కావాలంటే మీరు రాత్రి కాగానే మళ్ళీ చెట్లలో పోయండి, ఇల్లంతా చల్లుకోండి. ఎటువంటి దుష్టమైనటువంటి శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే అందరూ కూడా విశేషంగా సత్సంపన్నులు కూడా అవుతారు. ఎందుకంటే ఈశ్వరో ఐశ్వర్యకారక. అంతా బాగానే ఉంది, వీడియో చూస్తున్నాము, ఎవరు లైక్ కొట్టట్లా, షేర్ చేయట్లా. నేను చెప్పేటువంటి మ్యాటర్ ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నా బోటి వాడికి ఏంటంటే పలానా బాలచంద్ర శర్మ చెబితే వింటున్నారని చెప్పేసి నలుగురు సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పి నన్ను కూడా ఇంకా వీడియోలు చేయడానికి మా ఛానల్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. లేకుంటే ఇంకా నేను రావడం మానేయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం అందరు కూడా ఆ ప్రకారంగా చేయండి. ఈ జాతకానికి సంబంధించి ఎంత ఛార్జ్ చేస్తున్నారని అడుగుతూ ఉన్నారు. 2025 రూపాయలు జాతకానికి నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.